నేను మీ రాధాలక్ష్మి మేడూరి. ప్రేరణ స్టూడెంట్స్ కోసం, వాళ్ళ సక్సెస్ కోసం నేను మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సక్సెస్, విజయం, ఇంతకంటే సంతోషకరమైంది మనిషికి ఏదీ లేదు. పుట్టినప్పటి నుండి మనిషి జీవించినంత వరకు సక్సెస్ని కోరుకుంటాడు. తన ప్రతి పనిలో సక్సెస్ని కోరుకుంటున్నాడు. పుట్టినప్పటి నుండి సక్సెస్ ఏంటి? అవును, పుట్టగానే ఏడవటం, తర్వాత నవ్వటం, పాకటం, నడవటం, మాట్లాడటం, తను నేర్చుకునే ప్రతి దాంట్లో సక్సెస్ని కోరుకుంటాం. అంటే జీవించి ఉన్నంత వరకు మనిషి తన పనిలో సక్సెస్నే కోరుకుంటాడు. మరి ప్రతిసారి సక్సెస్ ప్రతి ఒక్కరికి లభిస్తుందా? కొంతమందికే సక్సెస్ ఎందుకు వస్తుంది, కొంతమందికి ఎప్పుడు ఫెయిల్యూర్స్, కొంతమందికి ఎప్పుడు సక్సెస్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫెయిల్యూర్స్ని కూడా సక్సెస్కి స్టెప్స్గా యూజ్ చేసుకొని సక్సెస్ సాధించవచ్చు. జీవితం అంటే ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటుంది. కాకపోతే ఎక్కువగా మనం సక్సెస్నే ఇష్టపడతాం. మరి సక్సెస్ ఎప్పుడు రావాలి అంటే మనం ఏం చేయాలి అని చూసినప్పుడు ఫస్ట్ పాయింట్ సక్సెస్కి కాన్ఫిడెన్స్. ఎస్, ఐ కెన్ డూ. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకో. ఎస్, ఐ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. ఎస్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని నువ్వు అనుకోగలగాలి. మరి అది అందరం ఎందుకు అనుకోలేకపోతున్నావు? నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సరే సాధించగలను, నేను అచీవ్ అవ్వగలను అనే నమ్మకం ఉండటాన్ని మనిషిలో కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అని అనటం జరుగుతుంది. ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ అనేవి ఎలా వస్తాయి? అవి రావాలి, మనిషిలో కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే ఏ లక్షణాలు ఉండాలి, ఏం చేయాలి అనే అమాయకంగా అడిగే వాళ్ళు కూడా ఉండొచ్చు. నీ డిసిప్లిన్, నీ డెడికేషన్, నీ బిహేవియర్, వీటన్నిటి మీద నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఈ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నా సక్సెస్కి రీచ్ కాలేము, ఈ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉన్నా మనం సక్సెస్ని సాధించలేము. మనం సక్సెస్ సాధించాలన్నా అసలు మనిషి హ్యాపీగా ఉండాలి అంటే ముందు హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే మనకి గుడ్ థాట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మనిషి ఏది చేసినా సరే దాన్ని అచీవ్ అయ్యే అవకాశాలు హెల్తీగా ఉన్నప్పుడు వస్తాయి. ఫస్ట్ హెల్త్, నెక్స్ట్ బిహేవియర్. బిహేవియర్ అంటే మన యొక్క ప్రవర్తన. మనం ఏ విధంగా ప్రతి దానికి మనం పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నామా, నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నామా, మనం ప్రతి విషయాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాము అనేది మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. అంటే మనము టైం మేనేజ్మెంట్ని ఏ విధంగా చేసుకుంటున్నాం, మనం ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేయాలని చూస్తున్నామా, లేదా మనం పోస్ట్పోన్ చేస్తూ లేజీగా ఫీల్ అవుతూ మనం నిర్లక్ష్యంగా ఉంటున్నామా, ఇవన్నీ మన డిసిప్లిన్లో భాగాలు. అంటే నువ్వు హెల్తీగా ఉండాలి, చక్కగా నీట్గా డ్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్యాషన్స్ లేదా అగ్లీ అండ్ డర్టీ డ్రెస్సులు కూడా నీ కాన్ఫిడెన్స్ని ఇవ్వవు. నువ్వు మంచిగా డ్రెస్ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా బిహేవ్ చేయాలి, డిసిప్లిన్ ఉండాలి. ఇవన్నీ నీలో కనబడకుండా కాన్ఫిడెన్స్ని తీసుకొస్తాయి. నేను నువ్వు నమ్ముతావు. నీలో ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఈ జీవన ప్రయాణంలో నేను అన్ని విజయాలే సాధించగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నీలో ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ లేకుండా నువ్వు ప్లానింగ్, స్మార్ట్ వర్క్ చేసినా కానీ 100% సక్సెస్ రాదు. అందుకని ఫస్ట్ స్టెప్ కాన్ఫిడెంట్, నెక్స్ట్ ప్లానింగ్. ఈ ప్లానింగ్ బట్టే మన లైఫ్ స్టైలు, మన సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ప్లానింగ్ అంటే మనం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మనం ప్రతి పనిని ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఏ విధంగా డిజైన్ చేసుకుంటున్నాము అనేదాన్ని మనం ప్లానింగ్ అనుకోవచ్చు. మన టైంని
ఫర్ ఎగ్జాంపుల్ మోడీజీకి 24 అవర్స్, కేసీఆర్ గారు మన సీఎంకి 24 అవర్స్, మన క్రికెట్ స్టార్స్కి 24 అవర్స్, సినిమా స్టార్స్కి 24 అవర్స్, స్టూడెంట్స్కి 24 అవర్స్. ఎవరు టైంని ఏ విధంగా యూజ్ చేసుకుంటే వాళ్ళు సక్సెస్ని తొందరగా అచీవ్ అవ్వగలుగుతారు. ఎర్లీ మార్నింగ్ లేచి నువ్వు ఇష్టపడి ప్రతిదీ ఏ టైంకి ఏ టైం వర్క్ చేయాలి, ఎలా అనే ప్లానింగ్ని బట్టి ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోయే వరకు నువ్వు చేసుకునే ప్లానింగ్ని బట్టి నీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మార్నింగ్ 4కి లేచావు, 4 to 7 చదువుకొని 7కి మళ్ళీ నువ్వు కాలేజీకో స్కూల్కో లేదా ఆఫీస్కో రెడీ అయ్యి మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత నువ్వు నీ టైంని వేటికి ఎలా కేటాయిస్తున్నావు అంటే, మనలో చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ టైము, చదవాల్సిన వాటికి తక్కువ టైము. ఇదివరకు ఎంటర్టైన్మెంట్ అంటే వీకెండ్ మంత్లీ వన్స్ ఉండేది. ఒక మూవీకి వెళ్ళటం, కొద్దిసేపు రోజు ఒక 1 అవర్ ఆడుకోవటం. ఇప్పుడు అట్లా కాదు, ఫోన్ పట్టుకొని గేమ్స్ని గంటలు ఆడేయటం. ఒక గంట చదువుకోవాలంటే ఎక్కడ లేని టెన్షన్, స్ట్రగులు ఫీల్ అవ్వటం. ప్లానింగ్ అంటే అది కాదు. నువ్వు ఎంత టైము నువ్వు చదువు కోసం కేటాయిస్తున్నావు, లేకపోతే ఎంత టైము నువ్వు నీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి కేటాయిస్తున్నావు, ఎంత టైం నువ్వు ఎంటర్టైన్మెంట్కి, నీ ఫ్యామిలీకి, నీ హెల్త్ కేర్కి కేటాయిస్తున్నావు. వీటన్నింటినీ మనం ప్లానింగ్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ అంటే ఇష్టపడి పని చేయటం. ప్రతి పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా ఫీల్ అవుతూ మనం పనిని పూర్తి చేయడాన్ని స్మార్ట్ వర్క్గా చెప్తాం. అంటే హార్డ్ వర్క్నే మనం స్మార్ట్గా డిజైన్ చేసుకోవటం. మరి ఈ ఇష్టపడి పని చేసేటప్పుడు మనకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్ పోస్ట్ పేమెంట్ అంటూ ఉండకూడదు. ఎప్పటి వర్క్నప్పుడే మనం ఫినిష్ చేసుకోవాలి. రేపు చేద్దాము, నెక్స్ట్ సండే చేద్దాం, ఇట్లాంటి పోస్ట్ పోన్మెంట్ అనేది స్మార్ట్ వర్క్కి యాంటీ. నెక్స్ట్ భయం కూడా ఉండకూడదు. నాకు మ్యాథమెటిక్స్ అంటే భయం, నాకు సైన్స్ అంటే భయం, నేను హిందీ మాట్లాడలేను, నేను టీచర్కి ఆన్సర్ ఇవ్వలేను, నేను ప్రాజెక్ట్ వర్క్ని పర్ఫెక్ట్గా చేయలేను. ఇట్లాంటి భయాలేవి ఉండకుండా మనం వర్క్ని చేసుకోవడానికి కూడా స్మార్ట్ వర్క్ అంటాం. పోస్ట్ పేమెంట్ ఉండకూడదు, భయపడకూడదు. ప్రతి పనిని మనం ఇష్టపడాలి. అంటే మనం ఒక మూవీకో, ఒక పిక్నిక్కో, మనకి ఇష్టమైన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి మనం రెడీ అవుతున్నప్పుడు ఎంత చీర్ఫుల్గా, ఎంత హ్యాపీగా మన మనసు ఉంటుందో, అదేవిధంగా మనం మ్యాథమెటిక్స్ చేస్తున్నా, సైన్స్ చదువుతున్నా కూడా మన మనసు అట్లా హ్యాపీగా ఉండాలి. అట్లా ఎలా ఉంటుంది? ఆ సబ్జెక్ట్స్ చదువుతుంటే అంత హ్యాపీగా మనం ఎలా ఉండగలగాలి. ఎందుకంటే మన సమాజంలో, మన సొసైటీలో మనం పరిశీలించినప్పుడు ఎంతోమంది పూర్ చిల్డ్రన్ ఎన్నో రకరకాల పనులు చేస్తూ రోడ్ల మీద, హోటల్స్లో, షాపింగ్ మాల్స్లో చదువుకోవడానికి అవకాశాలు లేక, సరైన ఫుడ్, బట్టలు కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ, మీలాంటి స్కూల్స్కి వెళ్ళే పిల్లల్ని చూస్తూ, కాలేజీకి వెళ్ళే పిల్లల్ని చూస్తూ వాళ్ళు మనసులో బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని మీరు గుర్తు చేసుకున్నప్పుడు మనకి పేరెంట్స్, భగవంతుడు ఒక మంచి లైఫ్ ఇచ్చాడు. దీన్ని మనం ప్రతి నిమిషము సంతోషంగా వర్క్ చేస్తూ మన సక్సెస్కి రీచ్ అవ్వాలి. మనం ఇంకా కొంతమందికి మనం హెల్ప్ చేయాలి. పెద్ద అయిన తర్వాత మనం ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మనం చాలామందికి హెల్ప్ చేయగలగాలి అనే థాట్ మీరు ప్రతిరోజు పెట్టుకోవాలి. అట్లాంటి థాట్స్, మంచి థాట్స్, మంచి పుస్తకాలు చదవాలి. గొప్ప మహానుభావుల జీవిత చరిత్రలు చదవాలి. వాళ్ళు ఏ విధంగా కష్టపడుతూ వాళ్ళు విజయాల్ని సాధించారు, వాళ్ళు ఏ విధంగా సమాజానికి మంచి చేశారు, ఇటువంటివి చదువుతూ ఉన్నప్పుడు మనలో ఒక స్ఫూర్తి అనేది నిండి మనం ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా మన డిసిప్లిన్తో, డెడికేషన్తో ఇష్టంగా పనిచేస్తాం. ఒక మనిషి అన్నిటికంటే ఎత్తైన ఎవరెస్ట్ని ఈజీగా ఎక్కగలిగాడు. పసిఫిక్, పెద్ద మహాసముద్రమైన పసిఫిక్ని ఈదగలిగాడు. నెక్స్ట్ మనం చందమామ రావే, జాబులు రావే అంటూ సంతోషంగా చూసే చంద్రుడి మీదకి కూడా కాలు మోపాడు.
అంటే మనిషి ఇన్ని గొప్ప గొప్ప విజయాలు ఒక మనిషి సాధించినప్పుడు మనము చిన్న చిన్నవి ఎందుకు చేయలేం? మనం తప్పకుండా చేస్తాం. అంటే మనిషికి గట్టిగా అనుకోవటమే మనం చేయగలము. ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ అని మనిషి అనుకున్నప్పుడు, కాన్ఫిడెంట్గా అనుకొని ప్లాన్ చేసుకొని స్మార్ట్ వర్క్ చేసినప్పుడు తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఇంకా ఈ సక్సెస్ రావాలంటే ఇంకా కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏంటి అవి? మనలో ప్రతి ఒక్క మనిషిలో కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నీ ప్లస్ పాయింట్స్ ఏంటి, నీ మైనస్ పాయింట్స్ ఏంటి? నేను ఫాస్ట్గా బుక్స్ చదవలేస్తాను, వాటిని భయపడకుండా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను స్టేజ్ ఫియర్ లేకుండా. కానీ నేను చదవలేనంత ఫాస్ట్గా రాయలేను, అందంగా స్పీడ్గా కూడా రాయలేను నేను. అంటే నా ప్లస్ పాయింట్స్ ఏంటి? చదవటము, భయపడకుండా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. నా మైనస్ పాయింట్స్ ఏంటి? అందంగా స్పీడ్గా రాయలేకపోవటం. అంటే మన ప్లస్ పాయింట్స్ని డెవలప్ చేసుకోవాలి, మన మైనస్ పాయింట్స్ని మన కోచింగ్ల ద్వారా, ట్రైనింగ్ ప్రాక్టీస్ ద్వారా మనం లెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రతి మనిషి తన ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? మీరు ఎర్లీ మార్నింగ్ అస్సలు మీకు లేవాలని లేదు, అది మైనస్ పాయింటే అవుతుంది. నేను నైట్ అంతా చదువుకుంటాను 2 వరకు, నో. ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి స్కూల్ ఆర్ కాలేజీకి వెళ్ళొచ్చి ఈవినింగ్ మళ్ళీ మనం చదువుకొని ఏదో ఒక కొంత వర్క్ చేసి రోజుకి ఒక 12-15 గంటలు పనిచేసిన తర్వాత మన బ్రెయిన్, బాడీ రెండు అలసటకి లోనవుతాయి. అలసిపోయిన శరీరంతో మనం అలసిపోయిన మన బ్రెయిన్కి విశ్రాంతినివ్వకుండా కంటిన్యూగా చదవటం వల్ల మనం 100% సక్సెస్కి అచీవ్ అవ్వలేము ఫాస్ట్గా. అందుకని మనం నైట్ 10 or 11 వరకు నిద్రపోయి మార్నింగ్ 4కో 5కో నిద్రలేవటం అనేది స్మార్ట్. ఎస్, ది బెస్ట్ మెథడ్. మార్నింగ్ ఫ్రెష్గా మీకు కష్టంగా ఉన్న సబ్జెక్ట్ని మార్నింగ్ చదవండి. మార్నింగే చదవటం ఇష్టం లేదు, మళ్ళీ కష్టమైందే, అవును. మీరు మీ మనసు, మీ శరీరం అలసట అనేది లేకుండా ఫ్రెష్గా మార్నింగ్ లేవటం ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటారు. ఆ టైంలో మీకు కష్టమైనది ఇష్టపడి చదవండి. తప్పకుండా మీకు త్వరగా, అంటే 1 hour పట్టేది 1/2 hourలోనే మీకు వచ్చేస్తుంది. మార్నింగ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు కొంచెం కష్టమైన చదవండి. నైట్ మనం అలసిపోయి ఉన్నప్పుడు కొంచెం ఇష్టమైన చదవండి. ఇష్టమైన చదివేటప్పుడు అలసట అనేది మనకి పెద్దగా గుర్తుండదు, మనం తొందరగానే ఆ వర్క్ని పూర్తి చేయగలుగుతాం. ఇది కూడా స్మార్ట్ వర్క్లో ఒక భాగం. మన బలాలు, బలహీనతలు తెలుసుకోవాలి, చక్కగా ప్లాన్ చేసుకోవాలి, హెల్దీగా, డిసిప్లిన్తో, డెడికేషన్తో, పోస్ట్పోన్మెంట్ లేకుండా, భయపడకుండా మనం స్మార్ట్ వర్క్ చేసినప్పుడు సక్సెస్ అనేది తప్పకుండా మీతోనే ఉంటుంది, మనతోనే ప్రయాణం చేస్తుంది. ఓకే చిల్డ్రన్.